మరే ఆవిడ కొడుకు ఆవిడికి రౌడీ కాకపోవచ్చు, కానీ ఊరందరికీ తెలుసు అతనెలాంటివాడో, ఎలాంటి పనులు చేస్తాడో అని. చూడమ్మా, ఏదో నా కూతురు తనంతట తానుగా ఈ పెళ్లి చేసుకుంటానంది కాబట్టి మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. అంతేగాని ఏదో మా తప్పుందని మమ్మల్ని క్షమాపణలు అడగమంటే మాత్రం అది జరగని పని. కరెక్టే అంకుల్, నేనిందులో మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు. కాకపోతే మీ కూతురు గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ క్షమాపణల మీదే మీ కూతురు జీవితం ఆధారపడి ఉంది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఒక క్షమాపణే కదా అంకుల్. చూడమ్మా, నాకు ముందు ఒక విషయం క్లియర్గా చెప్పు. అసలు నువ్వెందుకు అతని విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, మేము ఆవిడని క్షమాపణలు అడగటం అనేది అస్సలు జరగని పని. ఒకవేళ మేము క్షమాపణ చెప్తేనే ఆవిడ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అనుకుంటే అసలు మాకు ఈ పెళ్లి అవసరం లేదు. పోయి అలాంటి రౌడీతో మా అమ్మాయి పెళ్లి చేయటం అనేది మాకు అసలు ఇష్టం లేదు. కాకపోతే గత్యంతరం లేక నా కూతురు కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. వదిలేయండి, ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది. ఆవిడ గారు అలాంటి కండిషన్ పెట్టడం కూడా మనకు మంచి జరిగింది. చూడమ్మా, మా ఆయన గారు చెప్పినట్టు మేవే క్షమాపణలు చెప్పం. మాకంత అవసరమూ లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు ప్లీజ్. ఒకవేళ మీకు ఇచ్చిన బాధ్యతని